సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, రవి భగవానుడు 2024 జనవరి నెల 14వ తారీఖు ఆదివారం రాత్రి అనగా 2024 జనవరి నెల 15వ తారీఖు తెల్లవారుజాములో 2:40 మకర రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మకర సంక్రమణం జరుగుతోంది. ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగ రావడానికి అవకాశమైనటువంటి ఈ మకర సంక్రమణం రవి భగవానుడు మకర రాశిలోకి రావడం వల్ల సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటాము. ఈ రకంగా మకర రాశిలోనికి ఈ సూర్య భగవానుడు తమ సంచారాన్ని కొనసాగడం వల్ల 2024 జనవరి 15వ తారీఖు సోమవారం నుంచి ఒక నెల రోజుల పాటు ఈయన మకర రాశిలోని సంచారం కొనసాగడం వల్ల ద్వాదశ రాశుల వారికి రవి యోగం వల్ల శుభ ఫలితాలు ఏ ఏ రాశుల వారికి వచ్చేటువంటి అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి తృతీయ భావములో అనగా సూర్య భగవానుడు దశమాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు వృశ్చిక రాశి వారికి తృతీయ భావములో మకర రాశిలో సంచారం కొనసాగడం వల్ల అధికారుల యొక్క అండదండలు, ఆరోగ్యం కుదుటపడ్డము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభినందనలు అందుకోవడము, తండ్రి యొక్క సహకారము, రాజకీయ నాయకులకు పదోన్నతులు, ప్రభుత్వం నుంచి సహకారము పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి షష్ఠమ భావములో అనగా మకర రాశిలో సంచారం చేసేటువంటి రవి భగవానుడు 6వ భావములో సంచరిస్తున్నాడు. జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఈ రవి భగవానుడు సింహరాశి వారికి ఆయన షష్ఠమ భావములో సంచారం కొనసాగడం వల్ల ఈ సింహరాశి వారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రభుత్వం నుంచి ఆదాయం అందుకోగలుగుతారు. తండ్రి ఆరోగ్యం కుదుటపడమే కాక తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. వీరి యొక్క విజయానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆటంకాలు రాకుండా సునాయాసంగా మంచి ఫలితాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి భాగ్యభావములో రవి సంచారం కొనసాగడం వల్ల వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి 4వ భావాధిపతి అయినటువంటి ఈ రవి భగవానుడు భాగ్యములో సంచారం కొనసాగడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ మకర రాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు సంచారం వల్ల వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యం పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు కానీ, విదేశీ యానానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు కానీ వీరు అందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పూర్వపుణ్యం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా వీరు ముందుకు సాగుతారు. ఇక మేషరాశి వారికి దశమ భావంలో ఈ రవి సంచారం మకర రాశిలో జరగడం వల్ల అనగా పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు మేషరాశి వారికి దశమ భావంలో సంచారాన్ని కొనసాగడం వల్ల లాభసాటి ప్రయాణాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. సంతానం అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. వీరు అనుకున్నటువంటి పనులు చాలా వరకు ఈ రవి భగవానుడు మకర రాశిలో సంచారం కొనసాగడం వల్ల దశమ భావములో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. తండ్రి నుంచి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి మంచి పదవులు లభించడానికి అవకాశం కనిపిస్తుంది. మీనరాశి వారికి లాభభావంలో అనగా 11వ భావంలో మకర రాశిలో రవి సంచారం కొనసాగడం వల్ల శుభ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. షష్ఠాధిపతి అయినటువంటి ఈ రవి భగవానుడు మీనరాశి వారికి లాభభావంలో సంచారం కొనసాగడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. మంచి అవకాశాలను పొందగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల సహాయ సహకారాలతో మంచి పదోన్నతిని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి వల్ల లాభాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి లాభాలు పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి మంత్రి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రవి భగవానుడు ఈ రకంగా 5 రాసుల వారికి శుభ ఫలితాలని అందిస్తున్నాడు. అటువంటి రాసులు కాకుండా ప్రతికూలంగా సంచరించేటువంటి రాసులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఇందులో మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశుల వారికి ఈ రవి భగవానుడు కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆ కారణం చేత ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి 7 రాసుల వారు ఈ మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశుల వారు ఈ 7 రాసుల వారు కూడా రవిని సానుకూలపరచుకోవడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదవండి. ఆదివారం రోజున ఆదిత్య హృదయం 3 సార్లు చదవండి. సూర్య నమస్కార ఆసనాలు వేయండి.
ప్రతిరోజు ఉదయము నిద్రలేసిన వెంటనే స్నానమాచరించి సూర్యోదయ సూర్య భగవాను అలాగే సాయంత్రం వేళ సూర్యాస్తమయ సూర్య భగవాను చూసి దర్శించి నమస్కరించుకోండి. ఆదివారం రోజు 1 కేజీ గోధుమ పిండిని మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ 7 రాసుల వారికి సూర్య భగవానుడు ప్రతికూలంగా సంచరిస్తూ ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలను మీరు సానుకూలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.